వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 6 బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మార్కు 16:16లో యేసుప్రభు చెప్పిన మాటలు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నువ్వు రక్షింపబడ్డావా అని అడిగితే చాలామంది క్రైస్తవులు తాము బాప్తిస్మం తీసుకున్న తేదీతో సహా చెప్తారు. రక్షణ బాప్తిస్మము ఒకటే అనుకోవడం పొరపాటు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుప్రభువే చెప్తాడు కదా అని కొంతమంది వాదిస్తారు. పౌలు అపొస్తలుల కార్యం 22:16లోని వాక్యభాగం చూపించి తాము చెప్పినది సరైంది అంటారు. పౌలు తన సాక్ష్యం చెప్తూ అననీయ తనతో చెప్పిన మాటలు చెప్తూ ఉన్నాడు. కనుక నీవు తడవు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. వారి వాదనకి ఇది బలం చేకూరుస్తుంది. ఇంకొందరు సువార్తికుడైన ఫిలిప్పు ఐథియోపియుడైన నపుంసకునికి ప్రభువును గురించి చెప్పిన తర్వాత అతడు నపుంసకుడు చెప్తాడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగినట్లుగా చూస్తున్నాం. ఇంకా కొన్ని వాక్యాలు చదివితే కానీ మనకు సరిగా అర్థం అవ్వదు. 2 తిమోతి 2:11లో పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బతుకుదుము అన్నాడు. ఇదే నిజమైన బాప్తిస్మం. ఈ సత్యం ద్వారా మనం నిజమైన బాప్తిస్మం యొక్క అర్థం తెలుసుకోవచ్చు. మనము మరణించాము అనే సంగతి తెలియాలి. అప్పుడే మన జీవము దేవుని యొద్ద నుండి వస్తుందని గుర్తిస్తాం. ప్రతిదినము చనిపోయినట్లుగా జీవించాలి, అంటే స్వయం చిత్తానికి చనిపోవాలి. బాప్తిసం పొందిన వారంతా రక్షణ పొందారు అని చెప్పలేం. ఉదాహరణకు సువార్తికుడైన ఫిలిప్పు బాప్తిసం ఇచ్చిన వారంతా రక్షణలోకి రాలేదు. అపొస్తలుల కార్యం 8లో 9-24 వరకు చదవండి. గారడీ సీమోను కనపడతాడు. అతడు ఫిలిప్పు చేత బాప్తిసం పొంది అతని వెంటే ఉంటూ అతను చేస్తున్న అద్భుతాలు సూచనలు చూశాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత పేతురు అతన్ని మోసం గుర్తించాడు. స్వస్థత వరాన్ని కొనాలని ప్రయత్నించినప్పుడు పేతురు అతనితో, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములలో నీకు పాలుపంపులు లేవు అన్నాడు. 20-21 వచనాల్లో మనం చదవచ్చు. బైబిల్లోని ఈ సంఘటన చరిత్ర అంతటిలో అందరికీ ఒక హెచ్చరికగా ఉంది. బాప్తిసం పొందిన వారంతా రక్షింపబడలేదు. కారణము, రక్షణ బాప్తిసం కంటే చాలా గొప్పది. బాప్తిసం కొరకు వాడే నీరు మనల్ని రక్షణలోకి నడిపించలేదు. దీంతో పాటు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందాలి. ముందుగా ఆత్మ రక్షింపబడాలి. ఆ తర్వాత జరిగే నీటి బాప్తిసంకు అది యోగ్యతను ఇస్తుంది. ఆత్మ బాప్తిస్మానికి నీటి బాప్తిసం బాహ్యంగా ప్రకటించినట్లు అవుతుంది. ఆత్మ బాప్తిస్మము అద్భుత రీతిలో విశ్వాసులను సిలువతో ముడిపెడుతుంది. అంతేకాకుండా ఆయన మరణము, పాతిపెట్టబడుట, పునరుద్ధానము వీటన్నిటితో కలిసి ఉంటుంది. పాపులు ఈ అనుభవం నుండి వెళ్తే పాత మనుషులుగా ఉండలేరు, నూతన సృష్టిగా గావించబడతారు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, అనేక మంది బాప్తిస్మం పొందితే రక్షణ పొందినట్లే అనుకుంటున్నారు నాయన. దయచేసి మాకున్న అనుమానాలు నివృత్తి చేసి నిజమైన బాప్తిస్మం ఏంటో తెలుసుకునేదానికి, మేము ఇతరులకు బోధించడానికి కూడా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.